ఈ వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 15 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే a ball of mass 0.5 kg, ఇది మాస్ అంటే m ని ఇండికేట్ చేస్తుంది, స్లోస్ డౌన్ ఫ్రమ్ ఏ స్పీడ్ ఆఫ్ 10 మీటర్ పర్ సెకండ్ టు దట్ ఆఫ్ 6 మీటర్ పర్ సెకండ్. అంటే ఈ బాల్ యొక్క స్పీడ్ ఇది v1 అనుకుందాం, 10 మీటర్ పర్ సెకండ్ నుంచి ఇది v2 6 మీటర్ పర్ సెకండ్ అయ్యేటట్టుగా స్లో అయిపోయింది. ఇది సిచ్యువేషన్. ఒక బాల్ ఉంది, దాని మాస్ ఎంత, దాని స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ ఉండేది 6 మీటర్ పర్ సెకండ్ దాకా అది డౌన్ అయిపోయింది, స్లోస్ డౌన్ తగ్గిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే క్యాల్కులేట్ ద చేంజ్ ఇన్ ది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాల్. ఈ ఫస్ట్ సిచ్యువేషన్ లో కైనెటిక్ ఎనర్జీకి, సెకండ్ సిచ్యువేషన్ లో కైనెటిక్ ఎనర్జీకి చేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే ఇలా పార్టీషన్ తీసుకుందాం. ఇది సిచ్యువేషన్ 1, ఇది సిచ్యువేషన్ 2. రెండింట్లో సేమ్ బాల్ కాబట్టి మాస్ అయితే మారదు. మాస్ m 0.5 kg, దీన్ని ఇంటూ 10/10 చేస్తే 5/10 kg అవుతుంది. సింప్లిఫై చేస్తే 5 1 jar 5 2 jar, సో ½ kg అవుతుంది. ఇక్కడ కూడా మాస్ అదే తీసుకోవాలి, m అనేది అంటే సేమ్ బాలే కాబట్టి సేమ్ 0.5 kg, అంటే పాయింట్ రిమూవ్ చేస్తే 5/10 kg, సింప్లిఫై చేస్తే 1/2 kg. ఇక్కడ చూసినట్టయితే ఈ సిచ్యువేషన్లో స్పీడ్ ఏమైంది, v1 అనుకుందాం 10 మీటర్ పర్ సెకండ్. సిచ్యువేషన్ 2కి వచ్చేసరికి స్పీడ్ మారింది కాబట్టి ఇక్కడ v1 v2 అని తీసుకుంటున్నాను. ఇక్కడ మాస్ మారలేదు కాబట్టి సేమ్ m తీసుకుందాం, 6 మీటర్ పర్ సెకండ్ అయింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో కైనెటిక్ ఎనర్జీకి, ఈ సిచ్యువేషన్లో కైనెటిక్ ఎనర్జీకి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ సిచ్యువేషన్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, ½ mv². ఇక్కడ v1 ఉంది కాబట్టి v1² వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ½ ఇంటూ m అంటే 1/2 ఇంటూ v1² అంటే 10². రైట్, ఇక్కడికి వచ్చేసరికల్లా ½ ఇంటూ m ఇంటూ v2², ½ యాజ్ ఇట్ ఈజ్ రాద్దాం. m అంటే 1/2, v2² అంటే 6². రైట్, ఇప్పుడు మనకి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కావాలి. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే న్యూ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఓల్డ్ కైనెటిక్ ఎనర్జీ. దీన్ని మనం కేఈ ఇన్ సిచ్యువేషన్ 2ని న్యూ అనుకుందాం, ఇది ఓల్డ్ లేదా యాక్చువల్ అనుకుందాం. అంటే న్యూ కైనెటిక్ ఎనర్జీ మైనస్ యాక్చువల్ కైనెటిక్ ఎనర్జీ. న్యూ ఎంత మనకి 1/2 ఇంటూ 1/2 ఇంటూ 6² మైనస్ ఇదంతా 1/2 ఇంటూ 1/2 ఇంటూ 10². వన్ బై టూ ఇంటూ 1/2 కామన్ తీసేద్దాం, అంటే 1/4 కామన్ తీసేస్తే 6² మైనస్ 10², అంటే 1/4 ఇంటూ 36 మైనస్ 100, అంటే -64/4, అంటే -16. ఇక్కడ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది అంటే మీనింగ్ ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అయినట్టు. ఎందుకు డిక్రీజ్ అయింది, స్పీడ్ 10 మీటర్ పర్ సెకండ్ ఉండేది 6 మీటర్ పర్ సెకండ్ డిక్రీజ్ అయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది. సో ఏంటి రాద్దాం అంటే దేర్ఫోర్ కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్ బై 16 జౌల్. ఇక్కడ మనం యూనిట్ రాసినప్పుడు కూడా నెగిటివ్ రాయకూడదు, ఆ నెగిటివ్ బదులుకి మనం డిక్రీజెస్ అని ఈ వర్డ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి స్పీడ్ 10 కిలోమీటర్ పర్ సెకండ్ నుంచి 6 కిలోమీటర్ పర్ సెకండ్ తగ్గిందో కైనెటిక్ ఎనర్జీ కూడా 16 జౌల్స్ తగ్గుతుంది. తగ్గిందని చెప్పడానికి ఇక్కడ మనకి ఈ నెగిటివ్ అనేది రావడం జరిగింది. సో కైనెటిక్ ఎనర్జీ డిక్రీజెస్ బై 16 జౌల్. దీంతో మనకి ఈ ప్రాబ్లం 15 అనేది కంప్లీట్ అయింది.